మీ అందరికీ హ్యాపీ కనుమ, హ్యాపీ పొంగల్, హ్యాపీ భోగి ఆల్. అందరికీ హ్యాపీ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు కదా. ఈరోజు కనుమ అండి. ఈరోజు కనుమ స్పెషల్ చికెన్ తోటి కర్రీ చేస్తున్నానండి. చికెన్ కర్రీ. నేను ఇప్పుడు ఏం చేశానంటే కేజీ చికెన్ తీసుకొని ఆ కేజీ చికెన్ బాగా కడుక్కోవాలి. బాగా కడుక్కొని ఒక ప్యాన్లో వేసుకున్నాను. ప్యాన్లో ఒక బాండర్ లాగా ఎక్కువ వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు, కారము, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి, నూనె వేసి బాగా కలుపుకోవాలి. సరేనా? కలుపుకోవాలండి. అన్నీ వేసేసుకున్నాం. దీంట్లోనే మనకి 2 స్పూన్ ఆయిల్ వేసి, అదే 2 గుంట స్పూన్లు ఉన్నాయి కదా నిండుగా, ఆ గుంట నిండుగా 2 స్పూన్లు వేసుకొని కలబెట్టుకోవాలి. చికెన్ మొత్తం ఇది గరం మసాలా అన్నీ వేసాం కదండి, ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఓకేనండి. బాగా ముక్కలకంతా పట్టిందండి. పట్టింది. తర్వాత ఆనియన్స్, సన్నగా తరిగిన ఆనియన్స్ ఉన్నాయండి. ఈ ఆనియన్స్ కూడా దీంట్లో వేసేసి ఇంకోసారి కలుపుకోవాలి. ఓకేనండి. కలుపుకొని తర్వాత మూత పెట్టి ఒక అరగంట కానీ ఒక 10 నిమిషాలు కానీ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఓకేనండి. నేను అరగంట నానిచ్చానండి ఇది చికెన్ని. ఎంత ఎక్కువసేపు నానితే అంత టేస్టీగా, ముక్కలకు పట్టి టేస్టీగా ఉంటుంది కూర. ఓకేనండి. ఇది నానిచ్చిన దాన్ని ఇది స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఇది పెట్టుకున్న తర్వాత అటు ఇటు కాసేపు హై ఫ్లేమ్ మీద అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద తగ్గించేసేసుకొని బాగా 5 నిమిషాలకు ఒకసారి 3 మినిట్స్ ఒకసారి బాగా అటు ఇటు ఒక్కోసారి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలండి. ఓకేనండి. ముక్క కొంచెం గోల్డెన్ బ్రౌన్ కొంచెం బ్లాక్గా అనిపిస్తుందండి. అంతవరకు బాగా సన్న మంట అదే మీడియం ఫ్లేమ్ మీద బాగా ముక్కని అటు ఇటును కూరని కలుపుకోవాలి అప్పుడప్పుడు. ఓకేనండి. అలా అండి. మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు కలర్ మారిందండి. బ్లాక్గా కొంచెం గోల్డెన్ బ్రౌన్ బ్లాక్గా వచ్చింది కదా. ఇప్పుడు నుంచి ఏంటంటే కలుపుకుంటూ ఉండాలి. మనం పొయ్యి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. లేకపోతే మాడేది వస్తుందండి. అందుకని మనం పొయ్యి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం కలర్ రావాలండి. ఓకేనండి. ఇది చూడండి, కర్రీ చూడండి, ఈ కలర్లో రావాలి. ఈ కలర్లో వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక దాంట్లో గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి. ఎంతో ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. దీని మీద మనము కరివేపాకు, కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు. లేకపోతే షిఫ్ట్ అయినా చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ కనుమ స్పెషల్ బాగా చికెన్ కర్రీ. ఓకేనండి. చికెన్ కర్రీ ఈ కనుమ స్పెషల్ అండి. ఈ వంటకాన్ని మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. ఓకేనండి. ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పెట్టండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబర్
చేయండి. ఓకేనండి. బాయ్.